ఈరోజు మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి పట్టాలు దొంగ పట్టాలు తయారు చేసి అక్రమంగా వాటి మీద సంతకాలు పెడుతున్నటువంటి పరిస్థితి చూసి దాని మీద మా వాళ్ళు వచ్చి ఏంటిది ఇంత ఘోరం చేస్తూ ఉన్నారు, దొంగ పట్టాలు ఏంటని చెప్పి అడిగితే ఆ పట్టా కాగితాలు ఇచ్చుకుని విఆర్ఏ పారిపోయాడు. ఆర్ఐ యాకూబ్ అని బండి మీద మూట పెట్టుకుని అతను పారిపోయాడు. ఎంఆర్ఓ గారిని సార్ ఏంటిదని చెప్పి నేను కూడా వచ్చి వారిని అడిగితే మేము రెగ్యులర్గా ఇచ్చే పట్టాలు తయారు చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మొత్తం కూడా దాంట్లో ఎటువంటి తేడా లేనప్పుడు ఎందుకు పారిపోవాలి అధికారులు? ఎంఆర్ఓ గారు దీన్ని తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము గత 3 నెలలుగా జనవరి 8వ తారీఖున స్వయంగా నేనే కలెక్టర్ గారికి కలిసి సార్ ఇలా ఘోరం జరుగుతోంది, మీరు పరిశీలించండి అంటే ఖచ్చితంగా చేస్తానన్నారు. కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి మేము ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చాం. విచ్చలవిడిగా మరి ఎందుకంటే ప్రజల అమాయకుల్ని మోసం చేస్తూ ఉన్నారు. నిజంగా మాస్టర్ ప్లాన్ మార్చి వాళ్ళకి ఆ పట్టాలు పూర్తి హక్కులు కలిగే విధంగా ఇస్తే మేము ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తాం. అలా కాకుండా మాస్టర్ ప్లాన్ లేదు, రోడ్ల మీద ఉన్నటువంటి ఇళ్లకి దొంగ పట్టాలు ఎలక్షన్స్ కోసం ఇప్పుడు తయారు చేస్తూ ఉంటే ఇది ఎంతవరకు సమంజసం? దాన్ని సహకరిస్తున్నటువంటి అధికారులు ఇది కరెక్టా వాళ్ళు చేస్తున్నదని చెప్పి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నిన్న ఉదయం మేము వచ్చి దీని మీద మీరు ఇచ్చారు ఎస్ఎఫ్ స్ట్రీట్ ఫీల్డ్ అంట. ఆర్ఎస్ఆర్లో ఎస్ఎఫ్ అనేది ఎక్కడ ఉండదు. ఆర్ఎస్ఆర్లో ఎస్ఎఫ్ స్ట్రీట్ ఫీల్డ్కి పట్టాలు ఇచ్చినట్లుగా పట్టాలు ఇష్యూ చేశారు. దాని మీద ఎక్కడా కూడా ముద్ర లేదు, ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి డేట్ లేదు. దీనికి ఏంటి సమాధానం చెప్పండి అని చెప్పి ఎంఆర్ఓ గారిని మేము అడిగితే కనీసం సమాధానం చెప్పకుండా నిన్న కలెక్టర్ గారు మాకు రిప్రజెంటేషన్ ఉండి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తానని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. సరే దాని మీద మేము వెళ్ళిపోయాం. కలెక్టర్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము భావించాం. కానీ ఇవాళ దొంగతనంగా పట్టాలు తయారు చేస్తూ ఉంటే దీనికి సమాధానం ఏంటని చెప్పి అడిగితే రేపు మేము ఎంక్వైరీ చేస్తామంటారు. ఈ రాత్రి మరి ఆ లోపల ఎంఆర్ఓ కార్యాలయంలో పెట్టు కూర్చున్నారు. ఆ పట్టాలన్నీ ఈ నైట్ తయారు చేసుకుని ప్రజలను మోసం చేసే విధంగా పట్టాలు ఇవ్వాలనేది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇమీడియట్గా మీరు వస్తే స్పాట్లో దొంగలు దొరుకుతారు. దొంగ అనే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వ విధానం ఉంది. ఇవాళ దొంగలు ఇక్కడ డైరెక్ట్గా దొరికారు, మీరు వచ్చి ఎంక్వైరీ చేయండి అని చెప్పంటే రేపు పొద్దున వచ్చి మేము చూసుకుంటాం, ఈ లోపల సర్దేస్తారు కదా మొత్తం. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఇది చాలా చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇది పేరు నాని గారి నైజం. ఇప్పుడు కాదు, ఆయన ప్రతి ఎన్నికల ముందు చేసే దొంగ నాటకం ఇదే. 2009 ఎన్నికల్లో కరగ్రహారం దగ్గర బాబానగర్కి సంబంధించినటువంటి అక్కడ భూమిలో అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్నానని చెప్పి అది గతంలోనే ఎస్సీ సోదరులకు ఇచ్చినటువంటి భూమిలో మట్టి తోలిచ్చి పాపం పేద ప్రజలు 1,50,000 అప్పులు చేసి అందులో ఇల్లు కట్టుకుంటాకి పునాదులు లేపుకుంటే తర్వాత అది కోర్టు నుంచి వచ్చి ఆగిపోయింది. 2009 ఎన్నికల్లో గెలిచారు ఆయన. తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోలే. వాళ్ళందరూ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. చిన్న కూలి పనులు చేసుకునేవాళ్ళు, ఇండ్లలో పని చేసుకునేవాళ్ళు అప్పులు చేసి తీసుకొచ్చి ఏదో ఇల్లు వస్తుందని చెప్పి ఆశపడితే ఆ రకంగా అప్పుడు మోసం చేశారు. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ ముందు ఇంటింటికి ఒక పట్ట రాసి ఇచ్చేశారు. ఒక్కొక్క డివిజన్లో 800-900 పట్టాలు రాసి ఇచ్చేశారు. ఇవాళ 5 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగి మా టైంలో కట్టినటువంటి G+3 ఇల్లు 6,400 ఇల్లు కట్టుంటే ఇవాళ వరకు మీకు పట్టాలు ఇవ్వడానికి మీ మనసు రాలేదే. ఇప్పుడు మీరు దొంగ నాటకం ఆడుతూ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టడానికి ఈ రకంగా దొంగ పట్టాలు రాసిస్తున్నారని చెప్పి క్లియర్గా సాక్ష్యాలతో సహా మేము చూపిస్తే ఏం చేస్తూ ఉన్నారు అధికారులు? ఎందుకు ఇంత దిగజారి వాళ్ళకి అందలాలకి వాళ్ళు కాళ్ళకి మొక్కే విధంగా పనిచేస్తూ ఉన్నారా? ఏంటి అర్థం కావట్లేదు ఈ విషయం మీద. ఇవాళ రాష్ట్రం అంతా కోడైకొస్తూ ఉంది. ఇది దుర్మార్గం, అన్యాయం, తప్పిదం అని చెప్పి అమాయక ప్రజలు మోసం చేయకూడదు కదా. కాబట్టి అవసరమైతే నైట్ ఇక్కడ పడుకుంటాం. అధికారుల నుంచి స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని హామీ వచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలం. దాని మీద ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్క అధికారిని ఇవాళ మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.
అన్నట్టు మరి మిమ్మల్ని అదుపులోకి తీసుకునే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. దాని మీద మీరేమంటారు? తీసుకోమనండి. మేమేమి జెన్యున్ కాజ్ కోసం మేము కూర్చున్నాం. ప్రజల్ని, అమాయక ప్రజలు మోసం చేయకూడదు. నేను చెప్తా ఉన్నా, మీరు ఇచ్చే పట్టా వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? వాళ్ళకి ఏమైనా హక్కు వస్తుందా? వాళ్ళకి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా లోన్ పెట్టుకుంటే లోన్ వస్తుందా? ఎందుకు ఇప్పుడు ఇంత అర్జెంటుగా మీరు ఈ అర్ధరాత్రులు తయారు చేసి ఇస్తూ ఉన్నారంటే దీనికి కారణం ఏంటి? ఇవాళ మీరు మాస్టర్ ప్లాన్ మార్చండి, వాళ్ళకి సర్వ హక్కులు కల్పించండి, ఖచ్చితంగా మేము స్వాగతిస్తానని కథలో కూడా చెప్పా. అమాయక ప్రజల కోసం మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ఏ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. Please subscribe to Chanakya channel.